హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిందండి. ఏమి అడిగారంటే మంత్లీ గ్రాసరీస్‌కి ఎలా కొనాలి? ఎలా బడ్జెట్ వేసుకోవాలి చెప్పండి అని చెప్పి అడిగారు. మనం మంత్లీ గ్రాసరీస్‌లో ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ప్రీవియస్ కంటెంట్స్ కూడా చూడండి. ఆడవాళ్ళకు ముఖ్యంగా మధ్య తరగతి మరియు దిగువ మధ్య తరగతి వాళ్ళకి మనీ సేవింగ్ ఐడియాసు, గోల్డ్ సేవింగ్ ఐడియాసు, సిల్వర్ సేవింగ్ ఐడియాసు, బిజినెస్ ఐడియాసు ఇవన్నీ కూడా ఉంటాయండి. తప్పకుండా చూడండి. 4, 5 కంటెంట్స్ చూసారంటే కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇకపోతే మనకు ఫ్యామిలీ ఇప్పుడు గ్రాసరీస్ అంటే ఎట్లా అంటే జనరల్‌గా న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంటాయి. లేదా జాయింట్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడున్న రోజుల్లో తక్కువే అనుకోండి. ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి, సో, ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి మనకు గ్రాసరీస్ అనేది ఖర్చు ఉంటుంది. ఒకవేళ ఉదాహరణకి మనకు 2 అడల్ట్స్, 2 కిడ్స్ అనుకోండి. అంటే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు. సో, 4 మెంబర్స్‌కి నేనిక్కడ అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మనకు సరుకులకే వరకే అంటే కిరాణా షాపుల వరకే గూడా కిరాణా సరుకులు కొనుక్కోవడానికి 5,000-6,000 అవ్వచ్చు అనుకుందాము. సో, దీన్ని బట్టి మీ ఇంట్లో అంటే మెంబర్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో, ఈ విధంగా 5,000-6,000 అనుకుందాము. సో, ఫస్ట్ మంత్ అంటే ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. లేదంటే బడ్జెట్ ఎలా వేసుకోవాలి? ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి? సరుకులు ఎలా కొనుక్కోవాలి? అనే ఐడియా లేకపోతే ఇట్లా ఫాలో చేయండి. ఫస్ట్ మంత్ మీరేం చేస్తారంటే కాలిక్యులేషన్స్ వేసుకోండి. ఒక 2, 3 నెలల వరకు కూడా ఈ కాలిక్యులేషన్స్ వేసుకుంటే అప్పుడు మీకు నెలకి ఎంత అవుతోంది? ఎంత ఖర్చు పెడుతున్నాము? ఎక్కడెక్కడ మనకు తగ్గించుకోవాలనేది ఐడియా వచ్చేస్తుంది. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే రైస్ బ్యాగ్ అనుకోండి ఉదాహరణకి. మనకి ఎన్ని రోజులొస్తోంది? ఒక రైస్ బ్యాగ్ మీరెప్పుడైతే కొంటారో, ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, బ్యాగ్ ఓపెన్ చేసిన రోజు ఒక డైరీలో డేట్ నోట్ చేయండి. అంటే రైస్ బ్యాగు 20 కిలోస్ ఉంటుంది. లేదా 25 కిలోస్ బ్యాగ్ ఉంటుంది కదా! సో, మీరు ఏ రోజైతే బ్యాగ్ ఓపెన్ చేశారో ఆ డేట్ అనేది డైరీలో నోట్ చేయండి. సో, మళ్ళీ తిరిగి ఆ బ్యాగ్ ఎప్పుడు ఎంప్టీ అవుతుందో అంటే మీకు రైస్ ఇంట్లో ఎప్పుడు నిండుకుంటాయో ఆ డేట్ కూడా నోట్ చేయండి. అప్పుడేమవుతుందంటే మీకు ఎన్ని రోజులు మనకి రైస్ వస్తుంది. అంటే 4 మెంబర్సా? 5 మెంబర్సా? మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టే కదండీ! సో, మనకి ఎన్ని రోజులొస్తుంది రఫ్‌గా ఒక కాలిక్యులేషన్ అనమాట. ఇదే విధంగా గ్యాస్ కూడా. రైస్ బ్యాగ్ ఎట్లా మీరు కాలిక్యులేట్ చేస్తారో, ఎన్ని రోజులు అంటే ఓపెనింగ్ మీరు సిలిండర్ కూడా అండి. గ్యాస్ సిలిండర్ ఏ రోజు మీరు గ్యాస్ అయిపోగానే మళ్ళీ మీరు కొత్త సిలిండర్ ఫిట్ చేసుకుంటారు కదా! అప్పుడు కూడా డేట్ అనేది ఒక డైరీలో కానీ, క్యాలెండర్‌లో కానీ ఆ డేట్ నోట్ చేయండి. తర్వాత ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో ఆ డేట్ నోట్ చేయండి. మధ్యలో ఎన్ని రోజులున్నాయో కాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు రైస్ కానీ, గ్యాస్ కానీ ఎన్ని రోజులకు వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందనమాట. అట్లా ఒక 2, 3 నెలలు మీరు నోట్ చేస్తూ వచ్చారంటే ఉతారుగా మీకు 40 డేస్ వస్తుందా? 2 మంత్స్ వస్తుందా? ఇట్లా ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో, న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఇట్లా ట్రై చేయండి. నెక్స్టు పప్పులు అంటే గ్రెయిన్స్ ఇప్పుడు మనం అన్నీ కూడా ధాన్యాలు తీసుకుంటాం కదా! గ్రాసరీస్ అంటే కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగలు, శనుగులు, పెసరపప్పు ఇవన్నీ కూడా మనము తీసుకుంటూ ఉంటాం కదా! సో, మీరెప్పుడు కూడా డీమార్ట్‌లో అట్లా అంటే సూపర్ మార్కెట్స్‌లో ట్రై చేయండి. ఎక్కువ డిస్కౌంట్‌తో ఉంటాయి. బల్క్‌గా మనం కేజీ, 2 కేజీలు అలా తీసుకున్నప్పుడు కొంచెం మనకి ప్రైస్ కూడా తగ్గుతుందనమాట. సో, ఇక్కడ మంత్లీవి మాత్రమే తీసుకోండి. అంటే మాక్సిమం మంత్లీ ఆర్ 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి తీసుకునే వాళ్ళుంటారు. బట్ నేనైతే మంత్లీనే చెప్తున్నా. ఎందుకంటే మనకు మంత్లీ సాలరీ ఉండొచ్చు. లేదా వారం పేమెంట్ తీసుకునే వాళ్ళని నెలకే తీసుకోండి. ఇది చాలా వీడియోస్‌లో ఇదివరకు కూడా చెప్పున్నాను. సో, ఇదేమవుతుందంటే ఏది ఎక్కువ మీరు యూజ్ చేస్తారో అనేది ఒక కేజీ ఉదాహరణకి కందిపప్పు ఒక కేజీ, మినపప్పు ఒక కేజీ ఇట్లా తీసుకోండి మొదటి మంత్. సో, తక్కువ ఏది యూజ్ చేస్తారు? ఇప్పుడు పెసరపప్పు, శనుగులు లాంటివి తక్కువ యూజ్ చేస్తాం కదా! అది ఒక హాఫ్ కేజీ కానీ 750 మిల్లీగ్రామ్స్ అట్లా తీసుకోండి. ఇప్పుడేం చేస్తారంటే, ఇంకా ఇంటి అవసరాలు ఈ పప్పులు, ధాన్యాలు మళ్ళీ చెప్తానండి. నెక్స్ట్ మంత్‌కి ఎలా కొనాలనేది. ఇంకా హోమ్ నీడ్స్ అంటే ఇంకా ఇవంతా కూడా ఇంటికి సంబంధించిన, వంటకు సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఫస్ట్ మంత్ కిలో లెక్కన తీసుకోండి. తక్కువగా వాడేటివి హాఫ్ కిలో ఆర్ 750 గ్రామ్స్ తీసుకోండి. ఇకపోతే సోప్సు, షాంపూసు, డిటర్జెంట్, సర్ఫు, ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, మనిషికి
ఒక 2 సోపులు అంటే బాడీ సోప్ అనుకోండి. మనిషికి 2 సోపుల లెక్కన మీరు కాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి. అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి. తర్వాత సర్ఫ్ ఉదాహరణకి 1 కేజీ అంటే మీరు వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తుంటే మీకు సర్ఫ్ ఎక్కువ యూజ్ అవుతుంది. డిటర్జెంట్ తక్కువగా యూజ్ అవుతుంది. సో, డిటర్జెంట్ కూడా చిన్న చిన్న ఏదైనా అకేషన్స్‌గా వేసుకునే బట్టలు, కొన్ని మెషిన్‌కి వాడని బట్టలకి మీరు డిటర్జెంట్ యూజ్ చేయొచ్చు. సో, దాన్ని బట్టి ఇవి సరుకులు ఇట్లా తీసుకోండి. ఏదైనా కూడా ఫస్ట్ 2, 3 మంత్స్ కాలిక్యులేటెడ్‌గా తీసుకుంటూ రండి. అప్పుడు మీకే నెలకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ తగ్గించొచ్చనేది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్. మీరు ఆయిల్ తక్కువ యూజ్ చేస్తారా? ఎక్కువ యూజ్ చేస్తారా? అది మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి, మీరు యూజ్ చేసే విధానం బట్టి ఉదాహరణకి ఒక 2, 3 ప్యాకెట్స్ మీరు యూజ్ చేస్తారా? అది బాటిల్సా? ఏ బ్రాండెడ్ అనేది మీ ఇష్టమండి. సో, ఇదంతా ఇట్లా కొనుక్కున్న తర్వాత గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ కూడా మంత్ ఎండింగ్‌లో ఏం చేస్తారంటే, మంత్ ఎండింగ్ అంటే ఒక 2 డేస్ ముందు మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్‌కి మళ్ళీ సరుకులు కొనుక్కునే ముందు మీరేం చేయాలి అంటే, వన్స్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. అంటే రఫ్‌గా ఎంతుందనేది మీరు క్వాంటిటీ రాసుకోవాలి. ఉదాహరణకి మీరు కందిపప్పు యూజ్ చేశారు. అంటే ఒక స్లిప్‌లో నోట్ చేసుకోవాలి. ఏవేవి ఎంత ఉన్నదనేది ఒక స్లిప్‌లో నోట్ చేసుకోండి. ఏం చేస్తారంటే, ఆ సెకండ్ మంత్‌కి మీరేదైతే నెక్స్ట్ ఇంక సరుకులు మళ్ళీ కొనడానికి వెళ్ళే ముందు ఇట్లా పట్టీ రాసుకోండి. ఏ ఏ వస్తువులు ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత మిగిలుండొచ్చు. అంటే ఉతారుగానే అండి. ఉదాహరణకి ఒక కందిపప్పు 1 కిలో కొన్నారా లాస్ట్ మంతు, ఈ మంత్ ఎండింగ్‌కి మీకు ఒక 250 గ్రామ్స్ మిగిలున్నాయి. అంటే ఒక 35 కేజీ వరకు వాడేశారు. సో, ఈ 250 గ్రామ్స్ మిగిలింది కదా! ఆ లిస్ట్‌లో రాసుకోండి. సో, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్‌కి, సెకండ్ మంత్‌కి మీరేం చేస్తారంటే 750 గ్రామ్స్ మాత్రమే కందిపప్పు తెచ్చుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 250 గ్రామ్స్ ఉన్నాయి కదా! సో, ఇవి వేస్ట్ కావు. మళ్ళీ కొత్త పప్పు తెచ్చి మళ్ళీ ఇందులో పోయకుండా వీటిని సెపరేట్‌గా ఉంచి ముందు ఇవి వాడేసేయండి. నెక్స్ట్ మంత్‌కి ఏదైతే 750 గ్రామ్స్ తెస్తారో అది వాడుకోండి. ఇట్లా సెకండ్ మంత్ ఏమవుతుందంటే కొంచెం రెడ్యూస్ చేశాక మనకి బిల్ అనేది ఫస్ట్ మంత్ కన్నా కూడా సెకండ్ మంత్ కొంచెం తక్కువగా వస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా రాసుకుంటారు కదా! మంత్ ఎండింగ్‌లో. ఏవైతే తక్కువ మిగిలున్నాయో వాటిని బట్టే నెక్స్ట్ మంత్‌కి తెచ్చుకోవాలి. సో, అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకి లాస్ట్ మంత్ ఒక 5,000 బిల్ అయిందనుకోండి. ఈ మంత్ ఒక 4,000 4,500 అట్‌లీస్ట్ ఒక 500 కానీ, 1000 రూపీస్ కానీ మీకు మిగలొచ్చు. అంటే మీరు తీసుకునే దాన్ని బట్టే అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి ఇక్కడ సరుకులనేది నెక్స్ట్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో, ఇంకా మీకు ఇదేదైతే మిగిలిందో ఆ 500 ఏం చేస్తారంటే ఒక హుండీ పెట్టుకోండి. గ్రాసరీస్ అంతా మిగిలిన చేంజు ఆ హుండీలో వేసి పెట్టుకుంటూ రండి. లేదా మళ్ళీ మీకు దీంతో అవసరం ఉండదు అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. ఒక 2, 3 మంత్స్ సేవింగ్స్ చేసేసి ఒక గోల్డ్ కాయిన్ అయితే తీసుకోండి. మనకు 1000 మిల్లీగ్రామ్స్ నుంచి కూడా కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మీకు ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ మంత్ ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ మంత్ లాగా ఫాలో చేయండి. ఎందుకంటే మీరు సెకండ్ మంత్‌కి లిమిటెడ్‌గా తీసుకున్నారు. కాబట్టి మీకు 500 నుంచి 1000 రూపీస్ సేవ్ చేశారు. సో, ఇక్కడ హస్బెండ్ మనకేమీ ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ మీరు ఇది మెయింటెనెన్స్ చేసుకోండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్‌గా అండర్‌స్టాండింగ్‌తో మాట్లాడుకొని ఇట్లా గ్రాసరీస్ అంతా కూడా నేను మెయింటైన్ చేస్తానని చెప్పి గ్రాసరీస్‌కి ఎంత అవుతుందో ఒక 2, 3 నెలలు మీరు లెక్క రాసి పెట్టుకున్నారంటే సో, ఉతారుగా ఇంతవుతుంది కాబట్టి ఒక రౌండ్ ఫిగర్‌గా మీ వారి దగ్గర తీసి పెట్టుకున్నారనుకోండి. ఇట్లా సెకండ్ మంత్ మనం రెడ్యూస్ చేసుకుంటూ కొంటాం కాబట్టి ఇట్లా ఆల్టర్‌నేట్ మంత్‌లంతా మనకు తక్కువగానే పడుతుంది. ఆ తక్కువగా పడినప్పుడు సేవ్ అయిన అమౌంట్ మీరు చక్కగా సేవింగ్స్ చేసుకోండి. సో, ఇలా చేసుకోండి. మళ్ళీ థర్డ్ మంత్ ఏమవుతుంది, ఫస్ట్ మంత్ లాగా ఫాలో చేస్తాము. మళ్ళీ కొనుక్కుంటాము. కొన్ని నెలలు మనకి తక్కువ పడొచ్చు సరుకులు. కొన్ని నెలలు ఎక్కువ పడొచ్చు. ఎందుకంటే మనకేదైనా ఫెస్టివల్స్ రావచ్చు, రిలేటివ్స్ రావచ్చు. అలాంటప్పుడు కొన్ని సార్లు ఎక్కువ పడుతుంది. ఏ మంత్ అయితే మీకు ఎక్కువ పడిందో, ఆ మంత్ మీ వారి దగ్గరైనా అడిగి తీసుకోవచ్చు. లేదా అట్లా లేకుండా రౌండ్ ఫిగర్‌గా మీ వారు వస్తున్నారనుకోండి, ఇంతే ఇస్తాను దీంట్లో సరిపెట్టుకోమని. అలాంటప్పుడు మీకు సరిపోనప్పుడు ఇక్కడ ఏదైతే మీరు హుండీలో వేసి పెట్టారో అది తీసుకొని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. చాలని అమౌంట్ ఏదో 300, 400, 500 మీకు ఎక్స్‌ట్రాగా ఏదైతే పడుతుందో అక్కడే రీప్లేస్ చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా చేసుకుంటే గ్రాసరీస్‌లో మనం ఎక్కడా కూడా సింగిల్ రూపీ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఫుడ్ అనేది ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా లిమిటెడ్‌గా వంట చేసేటప్పుడు కూడా అన్నీ లిమిటెడ్‌గా తీసుకొని పిల్లలు ఎంత మాత్రం తింటారు, పెద్దవాళ్ళు ఎంత మాత్రం తింటారు, ఇట్లా ఒక కాలిక్యులేషన్ వేసుకోండి. 1, 2 నెలలు మీరు ఫాలో చేశారంటే దాన్ని బట్టి మీరు వంట చేస్తారు. వంటల్లో యూజ్ చేసే ఈ గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ మంత్‌కి తగ్గొచ్చు. ఎప్పుడు పెరుగుతుందంటే చెప్పాను కదండీ! అకేషనల్‌గానే పెరగొచ్చు. ఏదైనా పండుగలొచ్చినప్పుడు అడిషనల్‌గా మనం ఒక పావు కేజో, హాఫ్ కేజో ఎక్కువ తెచ్చుకోవాల్సొస్తుంది. లేదా రిలేటివ్స్ సడెన్‌గా వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్‌ట్రాగా తెచ్చి పెట్టుకోవాల్సొస్తుంది. సో, ఇలాంటప్పుడే మన దగ్గర కొంచెం ఖర్చు అవుతుంది. కానీ రిమైనింగ్ డేస్ అంతా కూడా రిమైనింగ్ మంత్స్ అంతా కూడా మనకి ఈ విధంగా ఆల్టర్‌నేట్ మంత్స్‌లో మనకి తగ్గించుకొని
తెచ్చుకున్నట్లయితే సరుకులు మనం కూడా అమౌంట్ సేవింగ్స్ చేసుకోవచ్చు. చక్కగా బడ్జెట్‌లో పోవడం అంటే ఈ విధంగా ఫాలో చేయాలి. సో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా ఫాలో చేయడం తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. లక్కీగా మనకి సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఈ వీడియో చేయమని. సో, అందుకని ఈరోజు ఈ వీడియో చేసేసానండి. సో, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందనమాట ఇంకొంతమందికి మన వీడియో. సో, అది ట్రై టు అండర్‌స్టాండ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.